2026 మహానాడు సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన అందరి అభిమాన నాయకులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, భవిష్యత్తుకు దిక్సూచిగా నిలబడుతున్నటువంటి మన పరిపాలనకు నడిపిస్తున్న అభిమాన నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగల రథ సారథి, భవిష్యత్తుకు వారధి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు లోకేష్ అన్న గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు, ఈరోజు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పాటు సుమారు 15 లక్షల మంది మన అధినేత ఒక్క పిలుపుతో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్త అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను గౌరవిస్తూ ఈ క్లస్టర్ పద్ధతుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతి మహానాడు కేంద్రాన్ని కూడా విజయవంతం చేయడానికి కథలు వచ్చినటువంటి మా పసుపు దళం, మా సోదర సోదరిమణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన కీలకమైనటువంటి తీర్మానం ఈ రాజకీయ తీర్మానం. పెద్దలు సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గుర్తుంటుంది, ఒకప్పుడు ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. అటువంటి స్థానం మళ్ళీ ఒక చిన్న వయసులోనే నాకు ఈ స్థానాన్ని కల్పించినటువంటి పెద్దలు, మనందరి కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వేదిక ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజకీయ తీర్మానం అనంటే మొట్టమొదటిగా మనం మొదలుపెట్టేది తెలుగుదేశం పార్టీ చరిత్ర దగ్గర నుంచి. మార్చి 28, 1982లో ఆ రోజు ఒక రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజుగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగు జాతికి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులు, అవినీతి ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో, సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు, పార్టీలో ఉన్నటువంటి బలం కార్యకర్తలు, నేతలు. అటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ కొన్ని వర్గాలకో, కొన్ని ప్రాంతాలకో పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా అందరికీ కూడా సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశ స్థాయిలో ఏనాడు కలగనటువంటి గౌరవం మన తెలుగుదేశం పార్టీ ద్వారా యువకులకి, కొత్త వ్యక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు కేవలం రాష్ట్రంలోనే మార్పుల కోసం కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా. 1983లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో విజయం సాధించిన తర్వాత కేవలం రాష్ట్రంలోనే కాదు, భారతదేశం కూడా బాగుపడాలనంటే అక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దేశ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా కాంగ్రెస్ ఏతర విపి సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది, మన తెలుగుదేశం పార్టీది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నేషనల్ ఫ్రంట్తో మొదలైనటువంటిది తిరిగి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన యునైటెడ్ ఫ్రంట్ మనం పెట్టి దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేశాం, గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేశాం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశాం. ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వరల్డ్ ఫేమస్ లీడర్గా ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేసి కేవలం రాష్ట్రాన్ని వరకు, కేవలం ప్రాంతం వరకు, కేవలం ఒక జాతి వరకు పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటున్నాను. ఎన్నో అవకాశాలు వస్తే, ఒక సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే ఆ కేంద్ర మంత్రి కూడా బడుగు బలహీన వర్గాలకి వెళ్ళాలని ఒక బీసీగా సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి ఎర్రన్నాయుడు గారిని కేంద్ర స్థాయిలో కేబినెట్ మినిస్టర్గా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఒక స్పీకర్గా అవకాశం వస్తే ఒక దళిత బిడ్డగా మన అమలాపురం నుంచి ఆ రోజు బాలయోగి గారిని కూడా
ఆ శాసించేటటువంటి పార్లమెంటులో లోక్సభలో స్పీకర్గా పెట్టి మన తాలూకా ఘనతని చాటినటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అలాగే ఒక మైనారిటీ వ్యక్తిగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని ఆ ప్రభుత్వానికి సూచించి ఆయనకి కూడా దేశ ప్రెసిడెంట్గా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా కాంట్రిబ్యూషన్ ఆ రకంగా ఉండిందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయినా, ఒక ప్రాంతం మీద ఒక ప్రేమ ఉన్నా దేశం మీద మాత్రం ఎప్పుడూ భక్తిని విడిచిపెట్టలేదు. దేశం బాగుంటే, దేశం బలంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బలంగా ఉంటుందని కేంద్రం రాష్ట్రం మధ్యలో సత్సంబంధాలు ఎప్పుడు కూడా మెరుగుపడేటటువంటి విధంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూ కేంద్రం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, కేంద్ర నిధులు కానీ, కేంద్ర కార్యక్రమాలు కానీ మన తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందించడానికి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంత రూపంగా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండిందని కూడా తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. చాలామంది ఇక్కడ అన్ని రాజకీయ పరిస్థితులు తెలిసినటువంటి వారు ఉన్నారు. గత 44 సంవత్సరాలు మన తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు ఇండిపెండెంట్ ఇండియాని చూసుకుంటే 70కి పైగా సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర. ఈ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టాయి. ఈ దేశాన్ని ఏలాయి, అలాగే రాష్ట్రాలు కూడా ఏలాయి, కొన్ని ప్రాంతాలు కూడా ఏలాయి. కానీ 44 సంవత్సరాలుగా ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి, ప్రధానమంత్రులు మారుతున్నారు, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, దశాబ్దాలు మారిన తర్వాత అక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా మారుతున్నాయి. మారుతున్న కొద్దీ మన తెలుగుదేశం పార్టీ, మన నాయకత్వం ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని, అవగాహన చేసుకొని కాలానికి అనుగుణంగా మన పద్ధతులను కూడా మార్చుకుంటున్నాం. పద్ధతులు మార్చుకుంటున్నాం అనంటే పార్టీ మారడం అని కాదు. పద్ధతులు మార్చుకున్న సిద్ధాంతాలు మాత్రం ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలు మనకు అప్పచెప్పారో ఆ సిద్ధాంతాల ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు ఈ రాజకీయ తీర్మానం చరిత్రతో పాటు మనం భవిష్యత్తు వైపు కూడా మనం చూపు వేయాలి. చరిత్రతో పాటు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మరొక్కసారి మనం తప్పులు చేయకుండా ముందుకు నడవాలి. ఈసారి రాజకీయ తీర్మానంలో మనం గుర్తించాల్సినటువంటి ఒక సంకల్పం ఉంది, ఒక కర్తవ్యం ఉంది. సంకల్పం ఏంటంటే సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున మనందరి మీద ఉంది. సుస్థిర పరిపాలన మనం అందించాలనంటే దానికి తగ్గట్టు ఆలోచనలు వచ్చేటటువంటి బలమైన నాయకత్వం మనకు ఉండాలి. ఆ బలమైన నాయకత్వం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, సిబిఎన్ గారి దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మన రాష్ట్రానికి అందించబోతున్నటువంటి లోకేష్ అన్న గారి వరకు కూడా మనం ఎక్కడా కూడా నిస్సందేహంగా మనం చెప్పొచ్చు, బలమైనటువంటి నాయకత్వం మన తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పుడు పార్టీ తాలూకా ఒక సిద్ధాంతం ఉండేది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ రోజు ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి గుడ్ గవర్నెన్స్ కానీ, కొన్ని వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాలు కానీ ఆ రోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చెప్పాను పద్ధతులు మారుతున్నాయని. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ప్రతి సంక్షోభం కూడా మనకు ఒక అవకాశం లాంటిది. దాన్ని మలుచుకోవాలని ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్కి మన తెలుగు జాతి ఒక వేదికగా తయారు చేయడం, అలాగే డెవలప్మెంట్ అని ఎప్పుడూ లేనిది ఒక పదం రాజకీయాలకి తోడు చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ పదం ఏంటంటే విజన్ అనేటటువంటి పదం. ఎందుకనంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలకి వచ్చేటటువంటి ఎలక్షన్ల వరకే చూసేవాడు, కానీ ఎలక్షన్లు దాటి జనరేషన్స్ వరకు చూసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు విడిచి 20, 30, 40 సంవత్సరాల వరకు చూపించేటటువంటి విజన్ని అందుకొని ఆ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. దానితో పాటు ఈరోజు కొత్త తరం వచ్చింది, యువతరం వచ్చింది. యువతరం అని అంటేనే స్పీడ్తో కంపేర్ చేస్తూ ఉంటాం. అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ 2 సంవత్సరాల్లోనే అక్షరాల 24 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఒక కొత్త చరిత్రకి, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అన్న లోకేష్ అన్న గారు అన్నది కూడా తెలియజేస్తున్నాను. ఈయన తాలూకా పద్ధతుల్లో జాబ్ క్రియేషన్,
అలాగే ఎడ్యుకేషన్ ఒక ప్రధానమైనటువంటి సెక్టర్గా ఎంచుకున్నారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, రాజకీయాల్లో ఒక మినిస్టర్ పదవి తీసుకున్నటువంటి వ్యక్తులు అత్యంత దూరంగా దేనికైనా ఉంటున్నారనంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి. సర్వసాధారణంగా ఎవరు కూడా ముట్టుకోరు, కానీ స్వయంగా లోకేష్ అన్న బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత ఆయన కోసమేనే కాదు, ఆయన గురించని కాదు, ఈ రాష్ట్రంలో రేపు భవిష్యత్తు తరం చక్కగా తయారవ్వాలనంటే మన క్లాస్ రూములు బాగుపడాలి. ఆ క్లాస్ రూములు బాగుపడాలనంటే నాలాంటి ఒక వ్యక్తి దానికి ఉంటూ ఒక ఫోర్స్గా ముందుకు నడిపించాలని ఈ క్లాస్ రూముల్లో కూడా ఈరోజు పెనుమార్పులు, మన పిల్లలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే విధంగా క్లాస్ రూములు కూడా ఈరోజు తయారు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన పరంగా నిర్ణయాలైతే, పార్టీ పరంగా కూడా కొన్ని ఈ ఆలోచనలో కూడా మనం పద్ధతుల్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చాం. ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం పెంచారు. అలాగే లోకేష్ అన్న గారు ఈరోజు మనోధైర్యం పెంచుతున్నారు అన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.